ఇప్పుడైతే మనం రిజల్ట్స్ చూద్దాం. జీడిఎస్ పోస్టల్ రిజల్ట్స్ వచ్చినాయి. అది ఏ విధంగా చూస్తామో చూద్దాం ఒకసారి. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన లింక్. ఇట్లా జీడిఎస్ రిజల్ట్స్ 2024 డేట్ అని కొడితే మీకు ఇట్లా ఫస్ట్ ఒక లింక్ ఇలా ఓపెన్ అయింది. ఇండియా పోస్ట్ జీడిఎస్ రిజల్ట్స్ 2024 అవుట్ అట్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని రిలీజ్ అయింది. దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో అట్లా స్క్రోల్ చేసినట్లయితే పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ సర్కిల్ వైజ్ రిజల్ట్ పీడిఎఫ్ అని ఉంది. ఇక్కడ మనం ఏపీ కాబట్టి డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక డౌన్లోడ్ ఫైల్ అనేసి చూపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినాను కాబట్టి అట్లా చూపిస్తుంది. మీకు ఇట్లా ఒక లింక్ చూపిస్తుంది. డౌన్లోడ్ అని కొడితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే మీ రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రం 99, 95 అట్లా కట్ ఆఫ్ పెట్టినారు కొన్ని చోట్ల. మిగతా మ్యాక్సిమం అన్ని చోట్ల 100 మార్క్స్కే కట్ ఆఫ్ పెట్టినారు. 10th క్లాస్లో 100 మార్క్స్ వచ్చింటే వాళ్ళకందరికీ సీట్స్ అలాట్ చేసినారనమాట బేస్డ్ ఆన్ రిజర్వేషన్. సో వీళ్ళంతా కరోనా బ్యాచ్ అనుకుంటా నాకు తెలిసి. మా కాలంలో అయితే అన్ని మార్క్స్ రాలేదు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవో కాలమ్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఏమి ఇచ్చారంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫై త్రూ డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగైనెస్ట్ దేర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్. ఒక డేట్ ఇచ్చారు 3/9/2024లోగా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పోవాలి. సో ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ ఇచ్చారు. అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ అంట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని 3rd 9 లోపల వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఆ హెడ్ ఆఫీస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ డివిజన్, ఆఫీసు, వాళ్ళకి వచ్చిన పోస్ట్, ఏ కేటగిరీ నుంచి వచ్చింది, వాళ్ళు అప్లై చేసినప్పుడు ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబరు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏడ కూడా సెర్చ్ చేసుకొని మనం ఒకేసారి వెతుక్కునేయచ్చు. ఒకవేళ మనకు వచ్చిందంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి మీకు డైరెక్ట్గా చూపిస్తుంది అది. నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన మార్క్స్, డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ ఇక్కడ ఇచ్చింటారు మీ హెడ్ ఆఫీస్ ఎక్కడో, మీరు డాక్యుమెంట్స్ ఎక్కడ వెరిఫికేషన్కి పోవాలా అని చెప్పి. సో ఇదన్నమాట. నేను లింక్ ఇస్తాను, చూడొచ్చు మీకు కావాలంటే జీడిఎస్ రిజల్ట్స్ని. థ్యాంక్ యూ.